చక్కటి తరుణాన్ని ప్రభు మనకిచ్చారు. ఈరోజు భక్తుల మరణం దేవుని దృష్టికి ఎంతో విలువైనది. దేవుని దాసులు, దేవుని సేవకులు ప్రభుదాసయ్య గారు ప్రభునందు నిద్రించడం ఎంతో ఆనందదాయకం. కానీ లోక దృష్టిలో కొంతకాలం మనకు వారు సుపరిచితులయ్యి మనతో గడిపినటువంటి విధానాలను జ్ఞాపకం చేసుకొని మనం దుఃఖపడుతూ ఉంటాం. కానీ ప్రభు దృష్టికి ఇది చాలా విలువైనది. మనందరము కూడా ఒక రోజు అక్కడికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం కనుక ప్రభు దృష్టిలో మనందరము కూడా చక్కగా ఈ యొక్క దేహాన్ని ప్రభుకు అప్పచెబుదాం. అందరము కూడా ప్రభు సన్నిధిలో క్రమపూర్వకంగా దేవుని పనిని చేద్దాం. దేవుని బిడ్డలారా, చక్కటి పిలుపును దేవుడు పిలిచారు. దాసులను పిలిచిన ఆ పిలుపు గొప్పది కనుక విడిచి వెళ్ళిన సంఘాలు, విడిచి వెళ్ళిన కుటుంబాలు, విడిచి వెళ్ళిన కుమార్తెల సంతానాన్ని దేవుడు ఇంకా ఆదరించి బలపరిచినట్లుగా మనం ప్రార్థన చేయాలి తప్ప ఇంకా ఈ దేహము గురించి మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు. ప్రభువే సమస్తానికి ఆధారమై ఉన్నటువంటి దేవుని చిత్తంలో ఆ దాసులు ఉన్నారు కనుక మనం ప్రార్థన చేసుకుందాం. సమయంలో ఆత్మీయులు గారు ప్రార్థన చేస్తారు. మహాన్నతుల పరిశుద్ధుని పాదం దగ్గరకు వస్తున్నాము నాయన. ఈ సమయమిత్రును మాకు అనుగ్రహించిన దేవానికి వందనాలు. మా ప్రియబిడ్డ నాయన ప్రభుదాస్ గారిని చేతికి అప్పగిస్తున్నాం నాయన. నీ బిడ్డ చెమట వచ్చిన వరకు అయ్యా నీ సేవ ఎంతో బలమైన చేసుకున్నాడు. అనేక స్థలాల్లో వాడబడి ఉన్నాడు నాయన. మొదటిగా బిడ్డలతో భార్యతో గడిపాడు. ఆ తరువాత దేవా సంఘానితో గడిపి ఉన్నాడు దేవా. ప్రభుదాస్ గారు దేవా ఆయన ఓపుకున్నంత వరకు నాయన అయ్యా నీతోనే ఉన్నాడు, నీ మార్గంలోనే ఉన్నాడు, నీ సన్నిధిలోనే జీవించాడు దేవా. నీకు అప్పగిస్తున్నా అయ్యా. బిడ్డ పిలుపు ఎంతో గొప్పది నాయన. ఆ పిలుపు ఎంతో ఆదరణ నాయన మీదైనది ప్రభా. నీకు అప్పగిస్తున్నా అయ్యా. ప్రభుదాస్ గారికి ఇచ్చిన కుమారులు కుమార్తెలను దీవించండి, భార్యను దీవించండి, ఓదార్పు దయచేయండి అయ్యా. మరి ముఖ్యంగా సంఘాన్ని ఓదార్చండి. సంఘానికి నాయన ఎంతో ప్రాముఖ్యమైనది అయ్యా. ప్రభుదాస్ గారు దేవా ఈ దినము నాయన ఎంతో గొప్ప మరణం, ఎంతో నాయన ఆనందమైనది దేవానికి అయ్యా. నీ దగ్గరకు వస్తూ కూడా అయ్యా ఎంతో ఆనందముగా నిద్రలోనే నీ పిలుపుకు అందుకున్నాడు దేవా. అయ్యా నీ పిలుపుకి నాయన వెనక్కి తిరగలేదు దేవా. అయ్యా నీ హస్తానికి అప్పగిస్తున్నా ప్రభుదాస్ గారు నాయన దినము నాయన బట్టికి మంది అయిపోయి ఆత్మని రాజ్యములు చేరి అయ్యా విడిచిన కుటుంబాలు, సంఘాలు, బిడ్డలను, సేవకులను అనేకమైన పరిచర్యను దీవించి ఆశ్రయించండి. ఆ బిడ్డ కార్యక్రమం ఆయన భూస్థాప కార్యక్రమం ఘనంగా జరిగించండి. నీ పరిశుద్ధాత్మ ఆశ్రయించండి. రావాల్సిన వారందరూ కూడా సకాలంలో కూడుకున్నట్లుగా సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ నుంచి ఆశ్రయించి అలాగే మరి ముఖ్యముగా ఈ భూమి మీద వేసిన విత్తనము అది ఫలించి వృద్ధి కలిగి కుమారుడికి అప్పగించి ఉన్నాడు దేవా. అలా కుమారుడు ఆయన బలముగా ఆ సేవ పరిచయంలో అనేకమైన బిడ్డలకు ఆదరణగా నీ బిడ్డ ఉన్నట్లుగా సహాయం చేయి. సంఘాలను దీవించండి, ఆశ్రయించండి. ప్రేమించిన సంఘముల ప్రతి బిడ్డను ఓదార్చండి, ఆశ్రయించండి దేవా. ప్రభుదాస్ గారు లేడని ఒక పిలుపు లేకుండా, ఆ ఒక ఇది లేకుండా బిడ్డలకు ఆ రీతిగా కుమారుడు ఆ రీతిగా సేవ చేయాలి దేవా. పరిచర్య బలముగా వాడుకున్నట్లుగా సహాయం చేయి. సంఘములో నాయన అనేకమైన సంఘాలు ఉన్నాయండి దేవా. అనేక స్థలాల్లోకి వెళుతూ ఉంటాడండి దేవా. అట్టి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశ్రయించి ఈ దినం మా బిడ్డలందరూ కూడా ఇక్కడ కూడుకున్నట్లుగా సహాయం చేయి. అలాగే ప్రభుదాస్ గారి కార్యక్రమం ఘనముగా జరిగినట్లుగా నీ పిలుపుకి అందుకున్న నీ బిడ్డ ప్రభ మళ్ళీ మేమందరం కూడా నీ రాజ్యములో కలుసుకున్నట్లుగా ఆశ్రయించండి, దీవించండి. ఈ కార్యక్రమం ఘనముగా జరిగినట్లుగా నీ పరిశుద్ధాత్మ కుమరించి వాడుకోమని స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం నుండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకునిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు.
సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఎలియనగా సింహాసన మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాప్ష బిందును తుడిచివేయును. దేవుని బిడ్డలారా, ఈ చక్కటి తరుణంలో ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అయ్యగారికి మా మినిస్ట్రీకి బలమైన సంబంధాన్ని కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను. వాక్యానుసారంగా చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఇక మీదట దేవుని దాసులు దేవుని గుడారాన్ని కప్పుకున్నారు. ఆయన ఇక ఆకలి కానీ ఏమాత్రము కూడా లోక సంబంధమైన ఇక విషయాలు కానీ ఆయనకు ఉండవు. ఇక ప్రభుత్వం ఆయన సంతోషించే సమయం. దేవునికే మహిమ కలుగునగాక. మా మినిస్ట్రీకి చాలా సుపరిచితమైనటువంటి దైవదాసులు. అయ్యగారు మాకే కాదు, అందరికీ చాలా సుపరిచితులు. అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు, చక్కగా మాట్లాడతారు, నవ్విస్తాడు అయ్యగారు. కానీ నేను అయ్యగారికి నేను పిలిచే పిలుపు ఏంటంటే, ఇద్దరం ఫ్రెండ్స్ అనుకుంటాం. ఫ్రెండ్ బాగున్నావు అంటే నన్ను కూడా ఫ్రెండ్ బాగున్నాను, నేను 20 సంవత్సరాలు బతుకుతానని కొంచెం యాక్టివ్గా చక్కగా యాక్టివ్గా చెప్తూ ఉండేవాడు ఆయన. మేమిద్దరం కలిసామంటే ఇద్దరం భుజం మీద చేసుకుని మాట్లాడుతూ ఉంటాం. వయసు నాకన్నా పెద్ద ఆయన. ఎంత పెద్ద ఆయన అంటే నాకు తండ్రితో సమానులు. అటువంటి ఆయన కూడా నాతో కలిసి ఫ్రెండ్లీగా ఉండేవారు. ఆయన ఆ మినిస్ట్రీకి వస్తూ ఉండేవారు, వాక్య పరిచయలో వాడబడుతూ ఉండేవారు. ఎంతగా దేవుని పనిలో బలంగా ఉండేవారంటే చెప్పలేం. ఈనాటి దినంలో ఇలాంటి బలమైన సేవకులు ఉండరేమో అనిపిస్తూ ఉంటుంది. అటువంటి బలమైన సేవకులు, అలాంటి బలము తన కుమారుడికి దేవుడు దయచేయునుగాక. అలాంటి పరిచర్య ఇంకా తన కుమారుడికి దేవుడు దయచేయునుగాక. అటువంటి యాక్టివ్గా ఉండి పరిచర్లో ముందుకు వెళ్ళేవారు. దేవుడు అటువంటి దాసుల్ని మరలా ఈ భూమి మీద దేవుడు దయచేయునుగాక. దేని బిడ్డలారా, ఆయన తుది శ్వాస వరకు కూడా దేవుని పనే. నాతో ఒక సీక్రెట్ చెప్తూ ఉండేవాడు, అయ్యా లోక మాటలు వినబాకండి, మీరు నిరంతరం దేవుని పనికి వెళ్తూ ఉండండి, నా కుమారుని కూడా తీసుకెళ్తా ఉండండి, పరిచర్లు బాగా నలకొడతా ఉండండి. ఎక్కడికి వెళ్తున్నా మీరు వాహనాల మీద వెళ్తున్నా నిదానంగా వెళ్ళండి, పరిచర్లకి 1 గంట ముందే వెళ్ళండి అని ఆయన చెప్తూ ఉండేవారు. అటువంటి బలమైన సేవకులు, ఆ బలమైన సేవకులు ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉండటం ఎంతో సంతోషం. కానీ ఇడిచి వెళ్ళిన కుటుంబాలు, ఇడిచి వెళ్ళిన సంఘాలు దేవుడు బలంగా తన బలిష్ట రెక్కల కింద కాచి కాపాడును గాక. దేని బిడ్డలారా, ఇక మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు. కానీ కొంతకాలం అయ్యగారు మనతో నడిచారు కాబట్టి ఆ జ్ఞాపకాలు మనం విడిచిపెట్టలేవు. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఏంటో తెలుసా? ఆయన వేసిన విత్తనాలు, దేవుని మాటలు మన హృదయాల్లో నాటుకుందాం. దేవుని మాటల వల్లే మనం బ్రతుకుదాం. ఆయన ఇచ్చి వెళ్ళినటువంటి ప్రతి మాట మన కుటుంబాల్లో దేవుడు నాటునుగాక. దాని బిడ్డలారా, సంఘం కూడా చెప్తున్నాను, సంఘ బిడ్డలారా, దేవుని సేవకులు ఉద్దేశం ఏంటంటే మన జీవితాలు బాగుండాలని, మన కుటుంబాలు బాగుండాలని, మన బ్రతుకులు బాగుండాలని దేవుని దాసులు దేవుని పిలుపుకి వచ్చి ప్రతి విషయంలో ప్రయాసపడి ఈరోజు దేవుని పిలుపుకి లోబడుతున్నారంటే అది దేవుని కృప. కనుక దేవుని మాటలు వినండి, సేవకుల మాటలు విని కుటుంబాలలో గొప్ప మేళ్లు పొందుకుని మీ కుటుంబాలు గొప్ప చూసుకోండి. ప్రభు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. జరగవలసిన ప్రతి కార్యములు దేవుడు జరిగించునుగాక. దేవుడే తన చిత్తానుసారం అన్నిటి విషయాల్లో క్రమపూర్వకంగా నడిపించునుగాక. ఈ సమయాన్ని యుసాక్ గారి ప్రార్థన విషయంలో అప్పచెప్తున్నాను. ప్రార్థన చేసుకుందో. కృపగల తండ్రి, దయగల యేసయ్యా నీకు వందనాలు. మేమేమై ఉన్నామో కేవలం నీ కృపేనయ్యా. మాకన్నా గనులైన వారు నీ రాజ్యానికి పిలుచుకున్నందుకు వందనాలు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారని చెప్పినట్లుగా నీ దాసుడు తండ్రి గారి పైన ప్రయాస ఈ ప్రాంతానికి దీవెనకరంగా ఉంచినందుకు వందనాలు. నా బాల్యం నుంచి ఎరుగుదును ప్రభా, వాననక ఎండనక భారమనక ఎన్నో దినాలు కడుపు కట్టుకొని నీ పరిచర్య కొరకు బలమైన పరిచర్య చేసిన దైవజనుడు ఆయన పునరుద్ధరణ దినమందే నీ పిలుపునందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం.
నిజమే ప్రభా, ఒక ఇలువైన మరణం తన జీవితంలో సంపాదించుకున్నాడంటే ఇలువైన సేవ చేశారు నాయన, నీ కొందనాలు దేవా. వారి దినములన్నీ నీ గ్రంథంలో లిఖితమయ్యానని మేము నమ్ముచున్నాం. ఇదిగో మాకంటే ముందుగా ఆత్మీయ తల్లి గారి ప్రార్థన చేశారు, ఐజక్ అనే ప్రార్థన చేశారు, నీ సేవకులు ప్రార్థన చేసుకుని మాటలు చెప్పారు. దేవా, మేము ఎంతవరకు ఆదరించగలము అంటే ప్రభా, కొంతకాలమే కానీ ఈ కుటుంబానికి పరిపూర్ణమైన ఆదరణ మీరు దయచేయండి. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను ఆదరిస్తాను ఎప్పుడో నువ్వు రాశావు దేవా. అది ఇప్పుడు మేము చదువుకుంటున్నప్పుడు నీ ఆదరణ ఎంత గొప్పదో మా సంఘానికి దయచేయండి దేవా. నీ కొందనాలు. నీ దాసు విడిచిపెట్టి వెళ్ళిన తల్లి గారికి, కుమార్తె కుటుంబానికి, పెద్ద కుమారుడు కుటుంబానికి దేవా, కలిగి ఉన్న బిడ్డలందరికీ ఓదార్పు దయచేయండి, ధైర్యము దయచేయండి నాయన. నీ కొందనాలు దేవా. ప్రభా, నీ దాసుడు నిన్నటి కాలమే నీ సన్నిధికి చేరి ఉన్నాడు ప్రభా, నీకు స్తోత్ర దేవా. నిన్నంత భయంకరమైన వాతావరణమయ్యా, కంగారు పడ్డాం, సంఘాల్లో ప్రార్థన చేశామయ్యా, ఒక మంచి వాతావరణం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు ప్రభా దేవా. నీ దాసుడు నాయన చాలా ప్రాంతాల్లో వాడబడ్డాడు ప్రభా అయ్యా, చాలా సంఘాలు కట్టారు నాయన దేవా. వారి ప్రయాస ఫలితముగా ఇంత మంచి పిలిపించినందుకు నీకు స్తోత్రములు నాయన. నాడు లాజరును జ్ఞాపకం చేసుకున్నట్లుగా నీ దినదాసుని జ్ఞాపకం చేసుకున్నామని మేము ఖచ్చితంగా నమ్ముచున్నాము నాయన, నీకు స్తోత్రాలు దేవా. స్థానిక ప్రాంతము ఎంతో మంది సహకారిగా నుంచున్నారు ప్రభా, కుటుంబాలను దీవించున్నాయా దేవా. ఈ పరిశుద్ధమైన కార్యక్రమం ఘనంగా జరగడానికి సహాయం ఇచ్చేయండి. 90వ కీర్తనలో మోషే అంటున్నాడు, దేవుని పిలుపొందుకున్న వాళ్ళరా రండని పిలిచావు నాయన. నీ సేవకుని పిలుచుకున్నావు దేవా. ఈ పరిశుద్ధమైన క్రమం నాయన ఘనంగా జరిగించి ప్రభా, తనదైన కుటుంబానికి ఓదార్పు, బిడ్డలకు ఓదార్పు, సంఘానికి ధైర్యాన్ని మీరు దయచేయండి. నీ దాసులు ఆయనకి సేవ చేశారో అంతకన్నా ఘనమైన సేవ వారి బిడ్డలు చేయుదురుగాక నాయన దేవా. వారి కడశ్వాస వరకు నీ కొరకు నమ్మకంగా బ్రతికారు. అలాంటి ఒక ధైర్యము, నిరీక్షణ బిడ్డలకు, సంఘానికి యేసు నామములో కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు మంచి వాతావరణం ఇచ్చిన దేవుడు, నీ దాసుని అంతిమ యాత్ర కూడా ఘనంగా జరగడానికి సహాయం చేసి లోటుపాట్లు ఏమి లేకుండా ప్రభువా, కార్య ఆరంభము కంటే కార్యంతము మేలని చెప్పిన దేవుడు నాయన. ముగింపు నుంచి ముగింపు దాకా సమస్తము నాయన ఘనంగా జరిగిస్తూ నమ్మొచ్చు. రాబోతున్న సేవకులకు, సంఘానికి, బంధువులకు నాయన శుభ ప్రయాణము కలుగునుగాక నాయన. కృప చూపించి సహాయం చేయమని యేసు శ్రేష్ఠ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.